యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి 17వ వచనం వరకు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దాను నీళ్ళ దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకము నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య నున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, ఇవ్వీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, ఏబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుద ముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మన మధ్య అద్భుతము చేయాలంటే మనం ఏం చేయాలనే విషయాలు మనం ధ్యానం చేసాం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రెండోది ఏమిటి? మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోవాలి. మూడవది ఏమిటి? నిషిద్ధమైన వాటిని మీలో నుండి తొలగించుకోవాలి. నాలుగవది ఏమిటి? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఈ 4 అంశాలు మనం ధ్యానం చేశాం. మరి దేవుడు వారి మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడా? ప్రజలు యెహోషువ చెప్పినట్లుగా లేదా యెహోషువకు దేవుడు చెప్పిన వారు తమను తాము పరిశుద్ధపరచుకున్నారు, తమను తాము ప్రతిష్ఠించుకున్నారు, తమలోనున్న నిషిద్ధమైన వాటిని తొలగించుకున్నారు, మందసాన్ని వెంబడించారు. దేవుడు ఏం చెప్పాడు? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడి, రేపు మీ మధ్య అద్భుత కార్యం నేను చేయబోతున్నా అని చెప్పినాడు. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించినారు. ఈరోజు దేవుని సేవకుడు సంఘంలో చెప్తుంటే, సంఘములో దేవుని సేవకుడు ఇదిగో ఇది పాటించండి, ఈ ప్రకారం నడవండి, ఇలాగ ఉండండి, ఇలాగ ఉంటే దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడని సేవకుడు మొత్తుకు
యెహోషువ నాడు ప్రజలందరూ తూచ తప్పకుండా పాటించినారు. దేవుని సేవకుల మాటలు మనం వినాలి. దేవుని సేవకు నుండి వచ్చే మాట దేవుని నోట నుండి వచ్చే మాట అన్నట్లుగా మనం వినాలి. మరి దేవుని సేవకుని మాటను వినకపోతే ఎట్లా? దేవుడు మీకు మంచి కోరి మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని దీవెనకరంగా ఉంచాలని దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు పెడచెవిని పెట్టకూడదు, వినాల. యెహోషువ ప్రజలకు చెప్పినప్పుడు ఆ ప్రజలు యెహోషువ మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాటకు మనము లోబడకపోతే కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇదే ప్రజలను, వీరి పితరులను ఏమని దేవుడు పిలిచినాడంటే, లోబడినొల్లని జనమా మీకు శ్రమ. లోబడిన వారికి అందరికీ శ్రమ. కనుక మనము దేవుని మాటకు లోబడాలి. దేవుని సేవకు నుండి వచ్చే ఆ మాట మన మేలు కొరకైతే దానికి లోబడాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు, యెహోషువ మాటకు లోబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. లోబడిన ఈ ప్రజల పట్ల దేవుడు చేయబోతున్న అద్భుత కార్యాన్ని ఇప్పుడు చూస్తాం. దేవుని మాటకు, దేవుని సేవకుని మాటకు లోబడిన ఆ ప్రజల పట్ల దేవుడు చేయబోతున్న ఒక గొప్ప అద్భుతాన్ని ఈ దినం మనం దేవుని వాక్యంలో ధ్యానం చేస్తాం. యెహోషువ 3వ అధ్యాయం 6వ వచనం, మీరు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. యాజకులకు ఆజ్ఞాపించినాడు, ఇదిగో యాజకులారా, మీరు మందసమునెత్తుకొని మీరు ప్రజలకు ముందున నడవండి, ప్రజలు మీ వెనకాల వస్తారు అని యాజకులకు చెప్పినప్పుడు యాజకులు యెహోషువ మాటకు లోబడ్డారు. మనం ముందుగా ఆ యోర్దాను నదిలోనికి దిగమని చెప్తాడు యెహోషువ. యెహోషువ యాజకులకు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు మందసం మోసుకుంటూ ముందుగా ఆ యోర్దాను నదిలోనికి మీరు దిగాలి. యోర్దాను నది గురించి మనం తెలుసుకోవాలి. యోర్దాను నది 100 అడుగుల వెడల్పున్న నది. 100 అడుగులు, 12 నుండి 15 అడుగుల లోతు ఉన్నటువంటి నది. వీరు నది దాటే సమయం, దేవుడు చెప్పినటువంటి నది దాటాలి మీరు అన్న చెప్పిన ఆ టయానికి నది పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ఆదరి ఈదరి తన్ని పొర్లి పారుతున్నది యోర్దాను నది. ఎందుకంటే ఆ సీజన్లో ఆ హెర్మోను కొండ, మంచు కొండ, ఆ హెర్మోను మంచు కొండ కరిగి ఆ నీళ్లు కూడా యోర్దాను నదిలోనికి వస్తాయి. సో ఈ కాలములో యోర్దాను నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా ఉధృతంగా ప్రవహించేటువంటి సమయం. దేవుడు ఈ ప్రజలను యోర్దాను దాటమన్నటువంటి ఆ సమయం ఎలాంటిదంటే, యోర్దాను నది గట్లు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు తన ప్రజలను ఆ నదిని దాటించడానికై వారిని వెళ్ళమని అంటున్నాడు. ప్రజలు వెళ్ళారు, యాజకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రజలు ఆ నది దాటాలి. నది ఏమో చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది, చాలా లోతున్నది, 12 నుంచి 15 అడుగుల లోతున్నది, 100 అడుగుల వెడల్పు. ఆ ప్రజలు ఆ నది ఒడ్డుకు చేరినప్పుడు వారు అనుకోని ఉండొచ్చు, ఇలాగ పొంగి పొర్లుతున్నటువంటి నదిని దేవుడు దాటమంటాడేంటి, ఎలా దాటగలుగుతాం? పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారితో పాటు పశువులు ఉన్నాయి,
వారి వస్తు సామాగ్రి ఉన్నది. పోనీ అక్కడ ఏమైనా ఎయిర్పోర్ట్లు ఏమైనా ఉన్నాయా, బ్రిడ్జి ఉందా, లేదు. పోనీ ఏమైనా బోట్స్ ఉన్నాయా, లేవు. ఏమీ లేవు. నది మాత్రం పొంగిపోలటం వాళ్ళు చూస్తున్నారు. ఆ చోట నీవున్నా నేనున్నా ఖచ్చితంగా వారు అనుకున్నట్టుగానే మనం అనుకుంటాం. ఎలా ఈ నదిని దాటగలుగుతాం? ఎలా దేవుడి నదిని దాటించగలుగుతాడు? వారి హృదయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. యోర్దాను నది యొక్క ప్రవాహాన్ని వారు చూసినప్పుడు వారి హృదయంలో కలవరం. యెహోషువ మనల్ని ఏం చేయాలనుకున్నాడు? యెహోషువ దేవుడు, మనము నమ్మిన దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడు? వారు అనుకుంటున్నారు హృదయంలో, కానీ బయటకు అంటాంలే. ఆ నది ప్రవాహాన్ని చూసి మనం ఇప్పుడు ఎలాగీ నదిని దాటగలుగుతాం? అసాధ్యం అనుకుంటున్నారు. నిజమే, మానవ దృష్టితో, మానవ కళ్ళతో, మానవ ఆలోచనలతో చూసినప్పుడు అసాధ్యమే. కానీ దేవుడు వారి మధ్య చేయబోతున్న అద్భుత కార్యము చాలా గొప్పగా ఉండబోతున్నది. వారి ఊహకు కూడా అందినటువంటి కార్యము దేవుడు చేయబోతున్నాడు. వారి తలంపులకు, ఊహకు అందినటువంటి ఆ గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఇది వారికి ఖచ్చితంగా మేము ఈ యోర్దాను నదిని దాటలేమని అనుకుంటున్నారు, కానీ దాటించే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. మొదటగా ఏం చేశారు తెలుసండి? ఆ యోర్దాను నదికి మనుషులను పంపలేదు యెహోషువ. మందసమును మోసుకొని యాజకులారా మీరు నీటిలోనికి దిగండి. ముందుగా ఎవరు వెళ్ళారు? యాజకులు ఎవరు తీసుకుని వెళ్ళారు? మందసాన్ని తీసుకుని. మందసము దేవుని ఉన్నాడని ఉనికికి సాదృశ్యం. దేవుడు ఉన్నాడు అన్న ఉనికికి సాదృశ్యం. దేవుడే ముందుగా నీటిలో దిగటం మనం చూస్తాం. దేవుడే నీటిలో దిగటం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. మన ముందు మనం దాటలేని యోర్దాను నది లాంటి పరిస్థితులు, సమస్యలు మన కళ్ళ ముందు ఉంటాయి. మనకు అది అసాధ్యముగా కనబడుతుంది. ఖచ్చితంగా నేను దీనిని అధిగమించలేను, దీనిని గట్టెక్కలేను. లోపల ఆందోళన, భయం, భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. దేవుడే పరిష్కరిస్తాడు, దేవుడే దారి చూపుతాడు. మనం విశ్వాసం ఉంచాలి. యెహోషువ నాయకత్వములో నడిపించబడుతున్న ఈ ప్రజలకు ఇలాంటి అనుభవం ఎప్పుడు రాలేదు. ఇలాంటి సమస్య వారి జీవితంలో ఎదురు కాలేదు. ఇప్పుడు వారు యోర్దాను నది దాటితేనే వాగ్దాన దేశంలోనికి ప్రవేశం. డూ ఆర్ డై సమస్యలాగా వారికి అనిపిస్తుంది. కానీ దేవుడికి తెలుసు, క్లియర్గా దేవుడికి తెలుసు వారిని ఆరిన నేల మీద దేవుడు నడిపించబోతున్నాడని. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం ఈ సమస్యలు మనం గట్టెక్కలేము. పక్కన వాళ్ళు చూసినా కూడా వీడు ఈ సమస్యల నుంచి బయట పడలేడని వీరు అంటుంటారు. కానీ దేవుడికి తెలుసు నిన్ను క్షేమంగా దరికి చేర్చే శక్తిమంతుడైన దేవునికి తెలుసు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. అక్కడ ఏం చెప్పినాడు? యెహోషువతో ముందుగానే దేవుడు చెప్పాడు. 3వ అధ్యాయం 13వ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనం, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును, యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుసును అని దేవుడు యెహోషువతో చెప్పాడు. యెహోషువ ఆ మాట మీద విశ్వాసం ఉంచాడు. యెహోషువను వెంబడిస్తున్న ఆ ప్రజలు కూడా యెహోషువ మాటకు లోబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనకు శ్రమ కలిగినప్పుడు, లేదా మనము దాటలేని యోర్దానుల నది లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనకంటే ముందుగా ఆయన ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రజల కంటే ముందుగా యాజకులు ఆ మందసాన్ని తీసుకొని యోర్దాను నీటిలో దిగినారు కదా. యోర్దాను నీటిలో దిగినారు. మన జీవితంలో కూడా ప్రతి సందర్భంలో దేవుడు మనకు ముందుగా నడిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈజ్ ఏ కెప్టెన్. ఆయనే మనల్ని గైడ్ చేస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు. భయపడకండి, అధైర్యపడొద్దు సమస్యలను చూసి. యాజకులు నీటిలో నిలుచుండి అని చెప్పటం చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ నది చాలా ఉధృతంగా పారుతున్నది. ఆ నది చాలా ఉధృతంగా పారుతున్న నదికి, ఆ తాకిడికి, ఆ ఓవర్ఫ్లోకి ఖచ్చితంగా కొట్టుకొని పోతారు. అయినప్పటికీ యెహోషువ మాటకు వారు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాట, మీరు అక్కడ నిలబడండి, మీ పాదములు నీటిలో మోపండి, మీ పాదములు నీటిలో మోపి నిల్చునండి. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నిలబడే అనుభవం కావాలి. నిలుచునే అనుభవం, విశ్వాసంలో నిలబడే అనుభవం, సమస్యలలో నిలబడే అనుభవం, దేవుడు అద్భుత కార్యము చేసేంత వరకు నిలబడే అనుభవం మనకు ఉండాలి. పారిపోకూడదు, అధైర్యపడిపోకూడదు, ఆందోళన చెందకూడదు. దేవుడు చేయబోయే కార్యములు మన కంటికి కనబడవు. మన కంటికి కనబడు. దేవుడు ఎంత అద్భుతం చేస్తాడంటే అక్కడ నీటిని ఏకరాశిగా నిలబెట్టడం కాదు, దానికి ముందు లవణ సముద్రం అని, అరాబా సముద్రము నీటిని కూడా దేవుడు ఆపేశాడు. అంటే దేవుడు చేసే కార్యములు అలాగుంటాయి. సరే, వీరు యోర్దాను పొంగి పొర్లుతున్న ఆ యోర్దాను నదిలో మందసము మోయు యాజకులు ఆ నీటిలో వారి పాదము నిలిపిన తోడని ఏం జరిగిందంట? నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. ఎంతవరకు అంటే అక్కడ బైబిల్ ఒక మాట ఉంటుంది, 20 కిలోమీటర్ల వరకు, ఆదాముపురము వరకు దేవుడు ఏం చేశాడంట? నీటిని మొత్తం నిలిపివేసినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. వారు ఊహించలేదు యోర్దాను ఇలాగ నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతాయని, లేదా యోర్దానులో ఆరిన నేల మీద మేము నడిచిపోతామని, యోర్దాను నీళ్లు ఎదుగో 20 కిలోమీటర్ల దూరం వరకు ఆగిపోతాయని వారికి తెలియదు. దేవుడు వారి మధ్య చేసిన అద్భుతమైన కార్యం అది. ఆరిన నేలను వారు నడిచినారు. వారు నీటిని చూసి మొదట భయపడ్డారు, కానీ ఇప్పుడైతే దేవుడు వారి మధ్య చేసిన కార్యం ఏమిటంటే ఆరిన నేల మీద నడిచి వెళ్ళటం చూశారు. దేవుడు మన జీవితంలో కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఇంతకంటే అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ప్రభువుని వెంబడిస్తే, ఆయన మాటకు లోబడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, నిన్ను నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటే, నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే, నీవు నిలబడితే దేవుడు నీ పట్ల కార్యములు చేస్తాడు. ఇది వారి జీవితంలో కని విని ఎరుగనటువంటి అద్భుతం. అసలు వీరు నడిచి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం, వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ, సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయెను. ఇది అద్భుతమైన కార్యం. అప్పటి వరకు పొంగి పొర్లి పారుతున్న యోర్దాను నది
ఎప్పుడైతే ఈ మందసమును వారు యోర్దాను నదిలో యాజకులు మోస్తూ నిలబడ్డారు, వారు పాదములు మోపారో యోర్దాను నది నీటిని ఏకరాశిగా దేవుడు చేసి ఆ ప్రజలు నడిపించిన విషయం చుట్టుపక్కల ఉన్న రాజులకు ప్రజలకు తెలిసినప్పుడు వారి గుండెలు చెదిరిపోయినాయని మాట్లాడారు. ఇది ఎలా సాధ్యం? ఎలాగున నీరు ఇంత ఉధృతంగా పారుతున్నటువంటి ఈ నది ఎండిపోవటం సృష్టి విరుద్ధం కదా, ఎప్పుడూ జరగలేదు కదా. మరి ఈ ప్రజల కొరకు ఈ దేవుడు చేశాడే, ఇంతకంటే వారి పక్షాన్ని ఇంకా దేవుడు అద్భుతాలు చేయబోతాడనే భయం వారి హృదయంలో కలిగింది. వారికి భయం అంటే గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయెను. ధైర్యము లేదిక. ఆ ప్రజలు యోర్దాను నది దాటి అవతలికి వాగ్దాన దేశములో అడుగు పెట్టగానే ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఈ అమోరీలు, కనానీయులు, హెత్తీలు, పెరిజ్జీలు, అమ్మోనీయులు మొదలైనటువంటి రాజులందరూ సహితం వారి గుండెలు పగిలినట్లుగా, చెదిరిపోయినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇటువంటి అద్భుతమైన కార్యము దేవుడు ఎవరి జీవితంలో చేయలేదు, ఇశ్రాయేలు జీవితంలో చేసినాడు. ఆ తరం పోయింది, 40 ఏళ్ళ తర్వాత మరలా ఇలాంటి కార్యం. ఇది ఈ పిల్లల ఇశ్రాయేలులకు తెలియదు, విన్నారు కానీ చూడలేదు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు దేవునికి భయపడ్డారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు యోర్దాను నది లాంటి సమస్యలుంటే మనలను కూడా దేవుడు ఆరిన నేలను నడిపించే దేవుడు. ఆయన ప్రభువు ఏం చెప్పాడు? మీ మధ్య అద్భుత కార్యములు నేను చేస్తాను. అయితే మీరేం చేయాలి? యువర్ పార్ట్. మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోనండి. ఇదిగో మందసం వెళుతుంటుంది, ఆ మందసాన్ని మీరు వెంబడించండి. వారు అవి చేశారు. అందుకే దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యం చేసినాడు. వారు యోర్దాను దాటేటప్పుడు 3 విషయాలు. వాచ్ గాడ్, దేవుణ్ణి చూస్తున్నారు. తర్వాత దేవుణ్ణి ఫాలో అవుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా మందసమై ఉన్నటువంటి దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే, నీకు అడ్డుగా వచ్చిన, నీకు అడ్డుగా నిలబడుతున్నా, నీకు అడ్డుగా ఉన్నటువంటి యోర్దాను నది లాంటి పరిస్థితులు ఒకవేళ నీకు అడ్డుగా ఉన్నా, దేవుడు నిన్ను అటువంటి పరిస్థితుల్లో ఆరిన నేలను నడిపించే దేవుడుగా ఆయన నీకు తోడై ఉంటాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలకు మనం విధేయత చూపినప్పుడు, ఆయన ఆజ్ఞకు మనము లోబడినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు, తమను తాము శుద్ధిపరుచుకున్న ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన అద్భుతాలే మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. మీరు యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43 అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు, నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడునైన నేను నిన్ను రక్షించువాడను. రక్షించే దేవుడు ఆయన. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయన మాటలకు నువ్వు లోబడితే, ఆయన చిత్తమునకు మనము లోబడితే, మరి మన జీవితంలో ఎదురయ్యే ఏ శ్రమలైనా, జలములలో దాటి వెళ్ళిన, నదులలో బడి వెళ్ళిన, అగ్నిలో వెళ్ళిన, యెహోవా నీకు దేవుడై ఉన్నాడు కనుక ఆయన నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మన కుటుంబ జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, అయ్యో నేను దీన్ని జయించలేనే, ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కలేనే, ఈ పరిస్థితిలోనే మా జీవితము నలిగిపోతున్నదే అనేటువంటి ఒక అపనమ్మకం, అవిశ్వాసం మన జీవితంలో ఉంటున్నది. ఈరోజు అట్టి అపనమ్మక అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి. నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని వైపు చూస్తూ నడిస్తే,
నిన్ను నీవు దేవుని కొరకై శుద్ధి చేసుకుంటే, నిన్ను నీవు దేవుని కొరకై ప్రతిష్ఠించుకుంటే, ఆయన నిలవమన్న చోట నువ్వు నిలిస్తే నీ జీవితంలో కూడా అద్భుత కార్యమును మనం చూస్తాం. ఇది దేవుడు మొదటి అద్భుతం వారి జీవితంలో చేసింది. ఆ తర్వాత దేవుడు మరొక అద్భుతం వారి జీవితంలో చేయబోతున్నాడు. మరొక అద్భుతం ఏంటంటే యెరికో గోడలను కూల్చటం. దేవుడు యెరికో గోడలను కూల్చటం. మీరు 6వ అధ్యాయం మొదటి వచనం చదివితే చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత, ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను, ఎవడును వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను, లోపలికి రాకుండాను, యెరికో పట్టణము ద్వారము గట్టిగా యెరికో పట్టణపు ద్వారములను గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, యెహోషువతో ఇలాగనెను, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమము కలిగిన శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. నీ చేతికి అప్పగింపబోచున్నాను. యోర్దాను అయితే దాటారు, వాగ్దాన భూమిలోనికి ప్రవేశించినారు. వారికి ముందుగా ఏమున్నది? యెరికో పట్టణం ఉన్నది. యెరికో పట్టణము దాటి వెళ్ళాలి. యెరికో గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యెరికో అని అనగా సువాసన. యెరికో అనగా సువాసన. కానాను దేశంలో ఇది ఒక నగరం. ఇది వాగ్దాన దేశంలో ఇది ఒక నగరం. యోర్దాను నది దాటిన ఇశ్రాయేలీలు, వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన ఇశ్రాయేలీలకు మొట్టమొదట దేవుడు స్వాధీనపరుచుకున్న నగరం కూడా యెరికో నగరం. ఈ పట్టణం చాలా అభివృద్ధి చెందిన పట్టణం. ఆ దినాల్లో ఈ పట్టణం గొప్ప పేరుగిన పట్టణం. ఈ పట్టణం చుట్టూ, ఈ పట్టణములో, ఈ పట్టణాన్ని చూసినప్పుడు చాలా నాగరికత, ఆ దినాల్లో నాగరికత కలిగిన పట్టణముగా ఉన్నది. అప్పటికే చాలా శాశ్వతమైన కట్టడాలు, చాలా ఉన్నతమైన అద్భుతమైన కట్టడాలు యెరికోలో ఉన్నాయి. ఈ పట్టణం ఒకసారి కొల్లగొట్టబడింది. ఆ తర్వాత ఈ పట్టణాన్ని మరలా వారు తిరిగి కట్టుకున్నారు. ఈ పట్టణాన్ని తిరిగి మరలా కట్టుకునేటప్పుడు ఈసారి చాలా గట్టిగా కట్టుకున్నారు పట్టణాన్ని. ఈ పట్టణము చుట్టూ ఒక ప్రాకారాన్ని నిర్మించారు, ఒక ప్రాకారాన్ని కట్టుకున్నారు. ఆ ప్రాకారము దాటి శత్రువు ఎవడు రాలేనంతగా పటిష్టంగా ఆ పట్టణానికి చుట్టూ ప్రహరీ గోడను వారు కట్టుకున్నారు. ఆ గోడను గురించి మనం చూస్తే 6 ఫీట్ల థిక్నెస్ అంట ఆ గోడ, 6 ఫీట్లు. తర్వాత 20 ఫీట్ల హైట్. ఇన్నర్ వాల్ వచ్చి 12 ఫీట్స్, దాని థిక్నెస్ వచ్చి 30 ఫీట్స్. 15 ఫీట్లు అంటే వెడల్పు, 15 అడుగుల వెడల్పు ఆ గోడ ఉన్నది. అంటే ఆ గోడ మీద 2 గుర్రపు బండులు తిరగలిగేంతగా, పైన ఒక 2 గుర్రపు బండ్లు ఇట్లా అలా వెళ్ళగలిగేంతగా ఆ పట్టణం యొక్క గోడ చాలా పటిష్టంగా కట్టడం. ఆ పట్టణపు ఆ గోడ మీద పటిష్టమైన రక్షణ వ్యవస్థ కూడా ఉన్నది. ఎప్పుడు వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. ఆ పట్టణంలోనికి శత్రువు అన్నవాడు రావటం అసాధ్యం. ఆ పట్టణంలోనికి శత్రువు ప్రవేశించటం అసాధ్యం. ఆ పట్టణాన్ని జయించాలంటే ముందు ఆ కోట గోడలు పగలగొట్టాలి, అది అసాధ్యం. వారికి ఉన్నటువంటి ఆ ఇనుప గడిలు, ఆ తలుపులను పగలగొట్టుకొని రావటం అన్నది అసాధ్యం. మరి దేవుడు ఏమంటున్నాడు యెహోషువతో? యెరికో యొక్క రాజును, అందులో ఉన్న పరాక్రమశాలులను నేను నీకు అప్పగిస్తానంటున్నాడు. యెహోషువ ఈ మాటను నమ్మినాడు. మరలా ప్రజల్ని సమకూర్చుకున్నాడు. అందరికీ దేవుడు ఏం చెప్పాడు? మీరందరూ యుద్ధ సన్నద్ధులై, ఏం చెప్పాడు అక్కడ 6వ అధ్యాయంలోనే? మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చాలు. చేయుచు రావాలి. ఇక్కడ
ఈ పట్టణాన్ని గురించి నేను చాలా చదివా, నిన్న మొన్న ఒక వారం నుండి చదువుతున్నా. అసలు ఏంటి ఎరుకో పట్టణం, ఎరుకో పట్టణాన్ని గురించి అసలు ఏంటి, దాన్ని లోపల ఏం జరుగుతుంది, బయట ఏముంది, ఆ పట్టణానికి ఆ వాల్ ఏ మట్టి ఏ రాళ్లతో కట్టారు, ఎందుకు అంత బలం, ఎందుకు శత్రువు దాన్ని ఎందుకు అంటే పగలగొట్టలేడు, ఎందుకు పగలగొట్టుకొని లోపలికి పోలేడంటే దాని గురించి నేను చదివినప్పుడు చాలా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పట్టణంలోనికి ఎవడు వెళ్ళలేడు, అటువంటి పరిస్థితి అనమాట పట్టణాన్ని. కానీ దేవుడు అంటున్నాడు మీరు ఆ పట్టణాన్ని జయిస్తారంటున్నాడు. దేవుడు అంటున్నాడు అక్కడ పరాక్రమశాలులను మీకు వశం చేస్తానంటున్నాడు, అక్కడ రాజును మీకు ఇస్తానంటున్నాడు. ఇది యెహోషువతో దేవుడు మాట్లాడాడు. మరలా యెహోషువ ప్రజలను సమకూర్చి ప్రజలతో మాట్లాడాడు. ఇదిగో దేవుడు మనకి పట్టణాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడే ఈ పట్టణపు గోడలను కోల్చబోతున్నాడు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరందరూ యుద్ధ సన్నద్ధులై మనం ఇప్పుడు ఆ పట్టణము చుట్టూ తిరగాలి అని అన్నాడు. యెహోషువ మాటలు మరల వారు విశ్వసించినారు. విశ్వసించి యెహోషువ మాటలు విని ఆ పట్టణాన్ని చూసినప్పుడు వారికి ఏం కనబడుతున్నది, ఎత్తైన ప్రాకారములు కనబడుతున్నాయి. వాటిని మనము కోల్చజాలము అనే విషయాలు వారికి అర్థమవుతున్నాయి. ఈ పట్టణాన్ని జయించలేము అని కూడా అర్థమవుతుంది. ఎత్తైన గోడలు, లోపల ఏమున్నదో తెలియదు, లోపల ఎలాంటి పరాక్రమశాలులు ఉన్నారో తెలియదు, లోపల ఎంత సైన్యం ఉన్నదో తెలియదు, లోపల ఏ విధమైన ఆయుధ సామగ్రి ఉన్నదో తెలియదు. బలమైన కోటగోడలు యువతలు ఉన్నాయి, బలమైన కోటగోడల లోపల ఏమున్నదో తెలియదు. ఈ గోడలను బట్టి వారు అంచనా వేసుకుంటున్నారు. ఈ పట్టణం ఇంత ప్రతిష్టంగా చేసుకున్నారంటే శత్రు ఎవడు రాకూడదనే కదా. ఒకవేళ శత్రువు వస్తే ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలిసి ఉంటుందని అనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజల మనసులో అనుకుంటున్నారు. దేవుడు ఇప్పుడు కూడా వారి మధ్య ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకు దేవుడు వారి మధ్య ఈ రెండో అద్భుతం అంటే వారు దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడ్డారు. ఎత్తైన గోడలు దేనికి సాదృశ్యం అంటే హెచ్చింపుకు అహంకారానికి సాదృశ్యమని నేను చదివాను. అహంకారం ఈ హెచ్చింపుకు ఎత్తైన గోడలు సాదృశ్యంగా కనపడతాయంట. ఆ పట్టణం చాలా అహంకారం ఉన్నది. మేమే గొప్ప, మేమే హైట్, మేమే అన్ని విషయాల్లో, మమ్మల్ని ఎవడు జయించలేడు, ఎవడు మమ్మల్ని ముట్టుకోలేడు, ఎవడు కూడా మా కోటలోనికి ప్రవేశించలేడు, మమ్మల్ని రక్షించడానికి మేము కట్టుకున్న ఈ ప్రహరీ గోడ దాటి ఎవడు రాలేడని తమను తాము ఆ దినాల్లో హెచ్చించుకున్నారు. ప్రాకారములు, ఎత్తైన గోడలు మన హెచ్చింపుకు అహంకారానికి సాదృశ్యంగా ఉన్నాయి. హెచ్చించుకున్న లూసిఫర్ ఎక్కడ పడింది? దేవుడు క్రిందకి నెట్టివేశాడు కదా. మీరు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12-14 వచనాలు చదివితే నేనే చదువుతాను. లూసిఫర్ అనుకుంటాడు, సాతాను ఏమని, నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని అనుకున్నది సాతాను. దేవుని కంటే హెచ్చింపును కోరుకున్నది, దేవుని కంటే హెచ్చుగా ఉండాలని కోరుకుంటున్నది సాతాను. దేవుడు నేల మట్టుకు సాతానును దించినట్లుగా చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా హెచ్చింపుకు పోబాకండి. అహంకారపూరితమైన మనస్సును విడిచిపెట్టండి. మనం ఎప్పుడైతే మన హృదయంలో హెచ్చుగా అనుకుంటామో, మనల్ని మనమే హెచ్చుగా ఎరుకో పట్టణస్తుల్లాగా అనుకుంటామో, మా గోడలు దాటి ఎవడొస్తాడు, మా ప్రహరీ గోడలు దాటి ఎవడొస్తాడు, మా కోట గోడలు ఎవడు పగలగొడతాడు
అన్న ఆ హెచ్చింపు మనసు ఒకవేళ మన జీవితంలో ఉంటే తొలగించుకోవాలి. సాతాను హెచ్చించుకుంటే దేవుడు క్రిందకి నెట్టి వేసినాడు. లూసిఫర్ గురించి ఏమని రాయబడి ఉంది? 14-15 వచ్చిన చూడండి. యెషయా గ్రంథం 14-15. కొంచెం మైకులో చదవనేసారు, అందరికి వినపడుతుంది. యెషయా గ్రంథం 14-14-15 వచనాలు. మేఘమండలము మీదికి ఎక్కుదును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా మహోన్నతునితో నేను సమానముగా చేసుకుందును అని నీవు మనసులో నువ్వు మనసులో అనుకుంటువే. నీవు పాతాళమునకు, నీవిప్పుడు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచువారు ఇట్లు తలపోసుకొందురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడే. రాజ్యములు వణికించిన వాడేంటి? మూలబడి ఉన్నాడు. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? పట్టణములు పాడు చేసిన వాడు ఎక్కడున్నాడు? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయన వాడు ఇతడేనా? జనముల రాజులందరూ అంటే ఏ స్థాయికి పడిపోయాడు చూడండి. తనను తాను హెచ్చించుకున్నవాడు ఏ స్థాయికి పడిపోయాడు చూడండి. అందుకే మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, హెచ్చించుకోబాకండి. నీకు కలిమున్నదా, ధనమున్నదా, జ్ఞానమున్నదా, చదువు ఉన్నదా, అందమున్నదా, సంపద ఉన్నదా, సమృద్ధి ఉన్నదా, వీటిని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోకు. సాతాను గారిని చూస్తున్నారు. అర్రే వీడెంది ఇక్కడున్నాడు, భూమిని గడగడలాడించినవాడు ఎందుకు ఇక్కడున్నాడు, తలకిందులు చేసినవాడు ఏడున్నాడు, మహోన్నత గడ్డి హెచ్చించుకుని ఆడుంటున్నాడు ఏడున్నాడేంటి? పడిపోతారు కిందకి. మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తగ్గిస్తాడు. హెచ్చింపుకు పోకండి. మీకు కలిగిన వాటిని బట్టి దేవుని స్తుతించండి. మీకు ఉన్న సమృద్ధిని బట్టి దేవుని ఘనపరచండి. మీకు కలిగిన వాటిని బట్టి దేవుని స్తుతించండి. హెచ్చించుకోకండి. పోటీ పడకండి. వారితో లాగా నేను ఉండాలా, నేను లాగా వాడు ఉండాలా, పోల్చుకోబాకండి. నీ పోలిక వేరు, వాళ్ళ పోలిక వేరు. వాళ్ళ దీవెన వేరు, నీ దీవెన వేరు. వారి భక్తి వేరు, నీ భక్తి వేరు. వారి మోకాటి ప్రార్థన వేరు, నీ ప్రార్థన వేరు. నీ ఉపవాసం వేరు, వాడి ఉపవాసం వేరు. వాడి గుడికి వెళ్ళే విధానం వేరు, నువ్వు గుడికి వచ్చే విధానం వేరు. వాళ్ళతో వీళ్ళతో నువ్వు పోటీ పెట్టుకోవద్దు. నీకు కలిగిన దానిలోనే దేవుని స్తుతించాలా, హెచ్చించుకోబాకండి. ఇక్కడ ఈ పట్టణం తనను తాను హెచ్చించుకున్నది. ఎవడరా మమ్మల్ని కొట్టేది, ఎవడరా మా మీదకి వచ్చేది, ఎవడొస్తాడు మా మీదకి? కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి. ప్రజలేమో యుద్ధ సన్నద్ధులు అయ్యారట, యుద్ధానికి సిద్ధపడ్డారు. ప్రభు చెప్పాడు, మీరు ఏం చేయని అవసరం లేదు రాబాయ్, మీరు ముందు ఒక రోజంతా నోరు మూసుకొని తిరిగి రండి. మీరు యాజకులు ఆ పట్టణాన్ని ఒక చుట్టేసి రండి. ఇట్లా ప్రతిరోజు ఒక 6 రోజులు మీరు ఏం చేస్తారంటే ఆ పట్టణాన్ని ఊరక తిరిగి రండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. మీ మధ్య ఉన్నటువంటి యాజకులు ఉన్నారే, వారు బోరలు ఊదుతారు. వారు 7వసారి తిరిగినప్పుడు, బోరలు ఊదినప్పుడు, ఆ బోర సౌండ్ మీకు వినబడినప్పుడు మీరు కేకలు వేయండి. ఆటోమేటిక్గా ఆ బలమైన గోడలు కూలిపోతాయి. ఆ తర్వాత మీరు లోపలికి ఎక్కిపోదురని చెప్పినాడు. యెహోషువ మాటలు నమ్మదగిన ప్రజలు. నీవు నేనైతే నమ్ముతామా? ఏ యెహోషువ నీకు పిచ్చి పట్టిందా? గోడల చుట్టూ తిరిగితే గోడలు ఎట్టబడతాయి? అవి బలమైన గోడలు. 2వసారి కట్టుకున్న గోడలు ఇంకా బలంగా కట్టుకున్నారు. గోడల చుట్టూ తిరిగి బోరలు ఊదితే గోడలు పడిపోవటం ఏంటి? వాళ్ళు మహా సైన్యం పైన తిరుగుతున్నది సైన్యం. అప్పటికే ఇశ్రాయేల్ అంటే భయపడి దాంకొని ఉన్నారు వాళ్ళు. అసలు ఈ ప్రజలు ఏం చేస్తారా, ఈ ప్రజలు ఎటు వెళ్ళిపోతారా,
ఈ ప్రజలు ఒకవేళ మన మీద ఏమైనా దాడి చేస్తారా అని ఎరుకో గోడల మీద ఎరుకో సైన్యం వీరిని చూస్తున్నది. ఏం చేస్తున్నారో వీళ్ళు సైలెంట్గా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు. సైనికులు ఇది అసలు ఏదైనా గలబా చేయాలి కదా, మరి యుద్ధానికి రెడీ అయిపోయినారు, మరి ఏం మాట్లాడటం లేదే, ఏం సౌండ్ చేయటం లేదే, సైలెంట్గా పోలేదు. అన్ని వస్త్రాలు, డాలు, ఈటెలు, తలకి కిరీటాలు, వస్త్రాలు, యుద్ధానికి వేసుకునే వస్త్రాలు, ఆయుధాలు అన్నీ ధరించి తిరుగుతున్నారు, కానీ ఏం చేయటం లేదు. వీళ్ళు ఏం చేస్తారని వాడిపై నుంచి కనిపెట్టి చూస్తున్నారు. వాళ్ళకి మతిపోతుంది వాళ్ళకు కూడా. దేవుడేమో ఈ ప్రజలకు చెప్తున్నాడు, మీకు ఈ పట్టణాన్ని ఇవ్వబోతున్నారా, దేవుడే కోట గోడలు కూలుస్తాడంట అని యెహోషువ చెప్తున్నాడు. ఎట్లా అని వాళ్ళు అంటున్నారు. ఎట్లా ఇట్లా లేదు, నోరు మూసుకొని మీరు తిరగండి, మీరు దేవుడు చెప్పిన పని చేయండి. అని చెప్పింది ఏంటి? పట్టణము చుట్టూ తిరగమన్నాడు. ఆ పనే చేయాలి. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది చేయాలి. మనం వాక్యంలో ప్రభు మనకి ఏమైతే బోధిస్తాడో ఆ విన్న మాటల ప్రకారం మనం చేయాలి. అది చేయం, ఆ పని తప్ప మిగిలినవన్నీ చేస్తాం. ప్రభు మీకు కష్టం వచ్చిందా, లేదా మీరు ఎవరైనా వ్యాధిగ్రస్తులని సంఘ పెద్దలను పిలిపించుకొని కొబ్బరి నూనె తీసుకుని వాడిని ఎత్తుని పోసి ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తారని చెప్పాడు కదా. ఎవరైనా చేయించుకుంటున్నారు ప్రార్థన? పోనీ సంఘ పెద్దలు ఎవడైనా పోతున్నాడా? ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కో, తంత్రాలోడి దగ్గరకో, సాంబరనేశ్వరుడి దగ్గరకో, తాయిత్తులు కట్టేవాడి దగ్గరికి పరిగెడతారు. ప్రభు చేయమన్నది చేయాలి. ఇప్పుడు ఈ ప్రజలు యెహోషువ చెప్పాడు, ఇదిగో ఈ పని చేయండి, దేవుడు మీ మధ్య అద్భుతం కార్యం చేయబోతున్నాడు. నమ్మశక్యంగా లేదు, అది నమ్మే విషయమే కాదు. మానవ దృక్పథంగా మానవ కోణంలో చూస్తే ఎట్ట పగులుతాయి? గోడ చుట్టూ తిరిగి నరిస్తే పగులుతాయా? అదే వారు దేవుని మాటకు లోబడ్డారు, యెహోషువ చెప్పినట్టు తిరిగినారు. ఎప్పుడైతే వారు తమ మందసమును వెంటబెట్టుకొని, యాజకులను వెంటబెట్టుకొని, ముందు సైనికులు యోధులను ముందు పెట్టుకొని ఆ పట్టణాన్ని తిరిగి బూరలు ఊదినప్పుడు వీళ్ళు కేకలేసారు కదా. కేకలు వేసిన వెంటనే ఆ పట్టణపు బలమైన గోడలు కూలిపోయినట్లుగా వాక్యం చూస్తున్నాం. వారు అక్కడ కేకలని రాశారు, కానీ తెలుగు తర్జుమాలో వారు దేవుని స్తుతించినారంట. వారు ఆ ముందంతా వారము రోజులు, 7 రోజులు ఒక్కొక్కసారి తిరిగిన రోజులన్నీ మౌనంగా దేవుని స్తుతించినారు. ఎప్పుడైతే బోర శబ్దములు వినబడిందో యాజకుడు చివరిగా అప్పుడు కేకలు వేసినారు. వారు వేసిన ఆ స్తుతులు, వారు అరిచిన ఆ కేకలు, దేవుడు వారి మధ్య అద్భుతమైన కార్యం చేసినాడు. ఏమిటి అద్భుతం అంటే, అంత బలమైన ఎరుకో గోడలు వాటంతటికవే కూలిపోయాయి. దేవుడు అద్భుతాన్ని చేసినాడు. ఈ 2 అద్భుతాలు వారు ఎన్నడూ చూడలేదు. ఇటువంటి అద్భుతాలు ఆ ప్రజలు చూడలేదు. దేవుడు చేసే అద్భుతమైన కార్యములు ఇలాగుంటాయి. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు చేసే అద్భుతమైన కార్యములు అలాగుంటాయి. నీ జీవితంలో ఎరుకో గోడల లాంటి పరిస్థితులు ఎదురైనా ఆ గోడలను కూల్చగలిగిన దేవుడు నీ పక్షాన ఉంటాడు. కూల్చేవాడు ఆయన, నీ పక్షమును యుద్ధం చేయవాడు ఆయన. కనుక ధైర్యంగా ఉండాలి. ప్రభు ఏం చెప్పాడో అది చేయటం నేర్చుకోవాలి. యెహోషువ ఏం చెప్పాడో వాటిని వారు తూచా తప్పకుండా పాటించారు. యెహోషువ చెప్పిందల్లా వారు చేశారు. అందుకే దేవుడు వారి మధ్య అద్భుతమైన కార్యాలు చేశారు. అద్భుతమైన కార్యం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మాట ప్రకారము జీవిస్తే, నువ్వు దేవుని వాక్యానుసారంగా నడిస్తే, దేవుని సేవకుల యొక్క మాటలను లోబడితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవగలిగితే, నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే, నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటే,
నీవు దేవుని మందసమైన యేసుక్రీస్తును వెంబడిస్తే, నువ్వు నిలబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేసిన అద్భుతములు నీ జీవితంలో కూడా ఆయన చేయడానికి సమర్థుడు. ఈరోజు మన జీవితాలు పరిశీలించుకుందాం. అయ్యా, ఎంతో కాలము నుండి దేవుని మందిరానికి వస్తున్నాను, ఆయన సన్నిధికి వస్తున్నాను, కానీ దేవుడి కార్యములు నేను చూడలేదంటే కారణం ఏమిటి? నీ ప్రార్థనకు జవాబు దొరకటం లేదంటే కారణం ఏమిటి? నీ ఎదురుగా అడ్డుగా ఉన్నటువంటి అడ్డుబండలు, ఎరుకో గోడల లాంటి సమస్యలు, మరి ఎదురుగా ఉన్నటువంటి యోర్ధాను లాంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నప్పుడు వాటిలో నుంచి నీవు ఇంకా బయటపడలేని పరిస్థితిలో ఉన్నావంటే కారణం ఏమిటి? ఎక్కడో దేవునికి అవిధేయత చూపుతున్నావు, దేవుని మాటకు లోబడటం లేదు, దేవుని చిత్తానికి లోబడటం లేదు, దేవుడు చేయమన్న పని నువ్వు చేయటం లేదు, దేవుని నడవమన్న మార్గంలో నువ్వు నడవటం లేదు, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టడం లేదు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవటం లేదు. అందుకే అద్భుత కార్యములను మన జీవితంలో చూడలేకపోతున్నాం. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలన మీద దేవుడు నడిపించినాడు. ఇక్కడేమో ఎరుకో గోడలు, బలమైన గోడలు. ఆనాటికి ఏ పట్టణానికి కూడా ఇటువంటి ప్రాకారము లేదు, ఒక్క ఎరుకోకు తప్ప. అటువంటి బలమైన కోట గోడలు కేవలం దేవుని మాటకు వారు లోబడటం వలన దేవుడే వారి పక్షాన ఈ కార్యం చేసినాడు. మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. అయితే మనం ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. ఆయన మాటలకు మనం ఎప్పుడైతే లోబడతామో, విధేయత చూపుతామో, దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా నీకు ఎదురుగా ఉన్న, నీకు అడ్డుగా ఉన్న మరి అడ్డుబండలను, ఎరుకో లాంటి గోడలను దేవుడే కూల్చివేస్తాడు. మనం అనుకుంటాం, అయ్యో నా కుటుంబంలో సమస్య, కుటుంబం ఒక సమస్య, మరి పిల్లలు ఒక సమస్య, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ నీకు ఎరుకో గోడల్లాగా నీ చుట్టూ ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటిని కూలగొట్టే దేవుడు నీ పక్షానే, నీ మధ్యనే ఉన్నాడనే సంగతి మర్చిపోకు. నువ్వు ఎప్పుడైతే ఆయనకు లోబడి జీవిస్తావో, ఆయన మాటకు విధేయత చూపుతావో, దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యములు దేవుడు చేయగలిగిన వాడని, ఆయన సహాయము చేస్తాడని ప్రభువును బట్టి మీ అందరికి మనవి చేస్తున్న దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.